క్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. క్రీస్తునందు నాతోటి ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మరొకసారి ఈ విధంగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు చూపిన ఆ దివ్యమైన కృపను బట్టి నేనెంతగానో ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవా, నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన క్షేమం బట్టి వందనాలు, నీవు చేపుచున్న ఆదరణ బట్టి వందనాలు. నిజంగా ఆయన కృప మనతో ఉంది. మనం ఈ విధంగా ఈ రోజున సజీవులుగా ఉన్నాం. ఈ క్రిస్టియన్ ఛాలెంజెస్, క్రైస్తవ సవాలులు, క్రైస్తవ నిర్ణయాలు అనే ఈ సందేశానికి మరొకసారి యేసులోనే నిత్య జీవం అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దామా? అందరు బాగున్నారు కదా? మీ పెన్ను, మీ పుస్తకం, మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి. మరికొన్ని లోతైన విషయాలను ఈ రోజున మనం పరిశీలన చేద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా మంచి యేసయ్య, నీకు వందనాలు. నీ అపారమైన దివ్యమైన కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ఆదరించి సజీవమైన రెక్కలలో కాచి కాపాడి అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, బాధ, సమస్యలు, నైనా అనారోగ్యము, ఆపత్కాలములో మాకు మీరు సహాయంగా ఉంటూ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ వాక్యము వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి, వారు నీ వాక్య సత్యము ద్వారా ప్రార్థించుట ద్వారా, నీలో వారు జీవించుట ద్వారా, నీ స్వారూప్యతలోనికి వారు మార్చబడుట ద్వారా కలిగే కుటుంబ దీవెన, క్షేమము, ఆశీర్వాదము వారు వారి కుటుంబాలు పొందుకునే భాగ్యం మెండుగా మీరు దయచేయండి. వారు ఆత్మీయ జీవితంలో వారు వెళుతున్న సంఘానికి, వారి యొక్క ఇరుగు పొరుగు ఇతరులకు నాయన ఆశీర్వాదకరంగా వారు ఉండే భాగ్యం మెండుగా దయచేయి. వారిని చూచి అనేక మంది నిన్ను వెంబడించున్నట్లు నీ సాధనాలుగా వారిని మీరు వాడుకోనండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ రోజున జన్మదినం, ఆయన వివాహ వేడుకలు, ఇదిగో మహోత్సవాలు, నాయన యానివర్సరీ డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, సంవత్సరం అంతా నీ దయా కిరీటము, ఆరోగ్యము, క్షేమము, ఆదరణ, దీవెన మెండుగా దయచేయి. ఎవరైతే బలహీనలే, మంచం మీద నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నవారు స్వస్థపరిచిన ఆయన, తమ ఆప్తులను కోల్పోయే దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు, ఆదరణ మెండుగా మీరు దయచేయి. గర్భఫలం లేని గర్భఫలం మీరు దయచేయి. వారి కోసం మంచి మార్గాలు దయచేయి. ఉద్యోగాలు మీరు దయచేయి. ఏదైనా వారు నీ నుండి పొందుకోవడానికి మీ కృపను వారికి మెండుగా దయచేయండి. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నాయన రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి. వారి మధ్యన పరిచయం చేస్తున్న వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని, నర్సింగ్ సిబ్బందిని, నాయన ఆయాలను, నాయన ఇదిగో పారిశుద్ధ్య కార్మికులను తండ్రి, నాయన ఆశా వర్కర్లని, గ్రామ సచివాలయం, వాలంటీర్ సిబ్బందులను మీరు దీవించండి. ప్రాముఖ్యంగా మా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రిమండలిని, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా మా దేశ ప్రధానిని, నాయన కేంద్ర మంత్రి మండలి, ఇదిగో నాయకులు, నాయన ఇదిగో అధికారులను మీరు దీవించు. నాయన విలవిలలాడిపోతుంది తండ్రి, నెమ్మది లేని పరిస్థితి, నీ ఆదరణ దయచే. ప్రాముఖ్యంగా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా ఒక స్నేహితుడు మాతో మాట్లాడునట్లుగా మీరే మాతో మాట్లాడమని, నీ వాక్యములో ఉన్న సత్యము మేము నేర్చుకోవడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. మరొకసారి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి అటు ఇటు మీరు కదలకుండగా
మీ కుటుంబంతో కూర్చొని ఈ మాటలు వినాలని మరొకసారి మీ బైబిల్ పెన్ను పుస్తకం తప్పనిసరిగా మీరు తీసుకొని చెబుతున్న విషయాలను మీరు క్రమ ప్రకారం, ఎందుకంటే నేను పదే సార్లు నేను చెప్పినవన్నీ మళ్ళీ చెప్తే అదే సరిపోతుంది. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు ఆశీర్వాదము పొందినట్లు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆశీర్వాదం వ్యక్తిలో లేదు, ఆశీర్వాదం ఎవరి నుండో రాదు. నీవు దేవుడు, దేవుడు నువ్వు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. మరికొన్ని లోతైన విషయాలు మనం నేర్చుకుందాం. నువ్వు ఏమేమి చెయ్యాలని చేయలేకపోతున్నావో అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ గత ఎపిసోడ్లో ముగించాం. మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నిజంగా అననీయ సపేరాలు పడిపోయినట్లు తప్పు చేసి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కడు పడిపోతే, కానీ దేవుడు ఎంత కృపామయుడో కదా. ఆ కృప మనకి ఇచ్చినందుకు మనం వ్యర్థమైపోతున్నామా? ప్రశ్న చేసుకో. ఎంత భయపడిపోద్ది సంఘం. పరిశుద్ధత ఖచ్చితంగా, హృదయం యథార్థంగా ఆ దేవుని యొక్క చూడంగానే మనం చెప్పేయచ్చు, ఆయన నిజంగా యేసయ్య చెప్పినట్లుగా నడుస్తున్నారు. ఎందుకంటే నీ లోపల వాక్యం నిలిచిపోతుంది. దేవునికి నువ్వు భయపడతావు. నీవు ఎప్పుడు తప్పు చేయవు. ఎప్పుడైతే వాక్యానికి భయపడి తప్పు చేయకుండా ఉంటావో, ఇంకా నీ శరీరం అంతా దేవుని మందిరం అయిపోద్ది. నీ శరీరం దేవుని మందిరం అయిపోతే దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ నీలో నివసిస్తే ఇంక చీకటి ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచన చేస్తున్నావా? ఎలాంటి తప్పు చేయవు, ఎలాంటి పాపం చేయవు. ఎందుకంటే ఆత్మదేవుడు నీలో ఉండి గద్దిస్తూ ఉంటాడు. ఆత్మ చెబుతుండగా నీ చెవులు వినబడతాయి. ఆ వినబడిన మాటలు హృదయంలోనికి వెళ్తాయి. ఈరోజు నేను ఒక విషయం నీతో చెప్తున్నాను. మనుషులకు చెవిలోనికి వెళ్ళినంతసేపు ఏ బాధ ఉండదు, హృదయంలోనికి వెళ్ళినాకే బాధ. ఇంకా పాస్టర్కి ఎన్ని మాటలు అంటారంటే, చెవిలోకి ఉన్నంతసేపు అయ్యగారు భలే ప్రసంగం చేశాడు అంటారు. మాటలు హృదయంలోకి వెళితే ఒకప్పుడు ఏం చెప్పాడురా అన్నవాళ్ళే ఏం చెప్పాడురా అంటారు. అలాంటి పరిస్థితిలో నువ్వు వచ్చావా? ఒక్కసారి ఆలోచన చేయి. మార్పు ఉందా? గద్దింపుకు లోబడుతున్నావా? ఆత్మదేవుడు చెప్తున్న సంగతులు నువ్వు విని గ్రహించగలుగుతున్నావా? పాపాన్ని విడిచిపెట్టావా? కృపాకాలాన్ని నిర్లక్ష్యం చేయకండి. నాతోటి దేవుని ప్రియులారా, వాక్యం ఎలా చెప్తుంది కదా, ఆయన ఓపిక పడుతున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందాలని. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టు ఉండెను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశించకుండగా ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నిన్ను కొట్టలేక కాదు, అననీయ సపేరాలాగా చంపలేక కాదు, కానీ నీ ఎడల ఆయన సహనం వహిస్తున్నారు.
అందరూ మారుమనసు పొందాలని, ముసుగు తొలగిపోయి నువ్వు కనిపించాలని, యథార్థంగా నువ్వు కనబడాలని, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా, వీధిలో ఒకలాగా, ఇలాంటి రకరకాల భక్తిగా ఉండాలని కాదు. ఎప్పుడు ఒకే రకమైన ఇంటిలోనైనా, వీధిలోనైనా, ఒంటరిగానైనా, 10 మందిలోనైనా, ఇదిగో నువ్వెక్కడైనా మందిరంలోనైనా, బజార్లోనైనా ఒకే రకమైన క్రైస్తవ విశ్వాసాన్ని చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అన్యజనులు 1000 మంది ప్రభువు చేత ఆకర్షించబడి నీ వలన దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు నిన్ను ఇంకా బ్రతికిస్తాడు. నీవు ఆ కృపను పోగొట్టేసుకుంటున్నావేమో, జాగ్రత్త, దూరం లేదు, ఆలోచించే. మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 6వ సంగతి, 6వ ప్రశ్న, ప్రత్యేకంగా నీవు లేక నేను చేయగలిగినవి ఏంటి దేవుని కొరకు? ప్రత్యేకంగా నువ్వు మాత్రమే లేకపోతే నేను మాత్రమే చేయగలిగినవి ఏంటి? ప్రత్యేకంగా నేను చేయగలిగినవి ఏంటి? ఆత్మీయ జీవితంలో ప్రత్యేకంగా నువ్వు మాత్రమే చేయగలవు. ప్రత్యేకంగా అంటే నీ ప్రజలలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల మధ్యలో నీవు ప్రత్యేకంగా ఒక పని చేయగలవు. ఒకటి ఉంటుంది. అదేంటి? ఏం చేయొచ్చు? నీ హృదయాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకో. నేను నా ప్రభువుకు ప్రత్యేకంగా ఏం చేయగలనని ఆలోచన చేసుకో. మెదడులో ఏదో మెదిలిద్ది. ఆలోచించండి. ప్రత్యేకంగా అంటే నువ్వు మాత్రమే చేయగలిగింది, నువ్వు మాత్రమే. కొన్నిసార్లు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. అంటే నేను వాళ్ళకు నచ్చినట్లు చేయాలని కాదు, నేను మాత్రమే. నన్ను ఎవరు ఎన్నుకున్నారో వాళ్ళ కొరకు నేను జీవించాలి. ఒక్కోసారి వారి కొరకు జీవించడానికి నా స్వచిత్తాన్ని చంపుకొని, నా సొంత ఆలోచన, నా సొంత తలంపు చంపుకొని నేను బ్రతకాలి. నీ అతిశయం ఊరుకుంటుందా? నీలో ఉన్న ఆ ఈగో, ఆ అతిశయం, నీ లోపల ఉన్న జీవుడు ఊరుకుంటాడా? లోపల వాడు చెప్తాడు, నీకు వాళ్ళు వంగాలి కానీ నువ్వు వాళ్ళకు వంగబాకు, నువ్వు వాళ్ళకు వంగబాకు, వాళ్ళు నీకు వంగాలి. నువ్వెవరివి? కొన్నిసార్లు నువ్వు మాత్రమే చేయగలిగిన వాటిని చేయకుండగా వాడంటాడు నీలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నీవు అలాంటి పరిస్థితిలో ఉంటావో, ఎవడైతే ఏంటి, అవునులే, మామూలుగా లెగిస్తామా, రెండింతలు లెగిస్తాం. అక్కడ నువ్వు మాత్రమే ఖచ్చితంగా. చూడండి, దేవుణ్ణి ఎరగని ఒక 20 మందో 30 మందో లేకపోతే కొంతమంది నీ మీద వారు ఎన్నెన్నో విషయాలు చేస్తున్నారు. అక్కడ నీవు మాత్రమే చేయగలిగింది వారిని క్షమించి, వారిని ప్రేమించి, వారికి దేవుని మహిమను చూపించాలి. లెగిస్తావా? మామూలుగా లెగిస్తాం. అలాంటప్పుడు ఒక బంతిని కొడితే ఎంత గట్టిగా కొడితే ఎంత ఫోర్స్గా లెగిస్తుందో అలాగుంటున్నావా? ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది? ఎక్కడ దొరికితే ఆడిని అక్కడ చంపేద్దాం, పొడిచేద్దాం, నలిపేద్దాం, ఇంకోటి ఏదైనా చేసేద్దాం. ఏంటి సమస్య? అదే వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నన్ను నేను అలాంటి పరిస్థితిలోనే దేవునికి అప్పగించుకోవాలి. ప్రత్యేకంగా నా లోపల నుండి అది ఎలా తీసివేసుకోవాలి? ప్రతీది ప్రత్యేకంగా ఉండేలాగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండేలాగా చేయాలి. నేను మా పెద్ద పాప ఇంటికి వెళ్ళినప్పుడు
ఆమె నాకు ఇష్టమైనటువంటి ఆ సంగతి తెలుసు కాబట్టి ఆమె నాకు కొబ్బరన్నం వండింది. చాలా నచ్చింది నాకు. నేను చాలా సంతోషంగా తింటూ అమ్మ చాలా బాగా ఉండేవరా, ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి అని అడిగాను. ఆమె నేను వెళ్ళినప్పుడల్లా ముందే ఫోన్ చేస్తున్నా, అమ్మ నువ్వు ఒకసారి అది వండరా అని చెప్పి. సరే వెళ్ళినప్పుడల్లా అడిగి వండించుకుంటున్నాను, నాకు నచ్చింది కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆమె ఇంటిలో ఒక నెల రోజులు ఉండాల్సి వచ్చింది. నాకు బాగా ఇష్టం కదని ఆ నెల రోజులు అదే వండి పెట్టింది అనుకోండి, ఏమైపోద్ది? దాని మీద అయిష్టత, మొహమ్మొత్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ప్రత్యేకంగా క్రొత్త పద్ధతిలో, క్రొత్తదనముతో, ఇదిగో క్రొత్త రకంగా రోజు రోజుకి నీవు క్రీస్తుని వెంబడిస్తూనే ఉండాలి. ఒక రోజున ఒక సహోదరి ప్రియ చెల్లి నా దగ్గరికి వచ్చి తన భర్త గురించి 12 రకాల ఫిర్యాదులు చేసి, అన్నా నువ్వు తాడో పేడో తేల్చి నువ్వు నాకు ఇంకా ఎన్నెన్నో చెప్పావు, కానీ నేను ఇంకా ఉండలేను, నేను ఈ విషయంలో మాట్లాడి మీతో చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. సరే అమ్మా, అసలు ఏంటి ఆ ఫిర్యాదులు ఏంటి అని అంటే, మొదటి ఫిర్యాదు సంగతి చెప్తుంది, అన్నా నేను తిన్నానా లేదా అని అడగటం లేదు. ఏంటి? నేను తిన్నానా? అమ్మా, నీ భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు కదా, మరి తనకి అనుకూలం ఉండొచ్చు, అనుకూలంగా ఉండలేకపోవచ్చు. ప్రతిసారి నాకు కుదరదు. మీరేమన్నారు? భార్యను ప్రేమించమని చెప్పారుగా, నేను తిన్నానా లేదా అని అడగడం లేదు. రెండోది, నేను నిద్రపోతానా లేదా చూడటంలా, తనకి నిద్ర వస్తే పోతున్నాడు, ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటూ పోతున్నాడు, నా గురించి ఏమీ పట్టించుకోవట్లా. మూడో ఫిర్యాదు చెప్తుంది, నన్ను బండి ఎక్కమంటాడు, ఎక్కానో లేదో చూడ్డు వెళ్ళిపోతాడు, ఎక్కాడో లేదో చూడ్డు వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇలాంటి 12 రకాలైన ఫిర్యాదులు ఆమె తీసుకొని వచ్చింది. అన్నీ ఇవే. నేను విని వెరీ గుడ్, భలే ఉన్నాయమ్మా ఫిర్యాదులు. వీటన్నిటిని బట్టి నీ భర్త మీద నీకు ప్రేమ పెరిగిందా తగ్గిందా? ఈ ఫిర్యాదులన్నీ రాసుకున్నావు కదా, ఈ ఫిర్యాదులను బట్టి నీ భర్త మీద నీకున్న ప్రేమ పెరిగిందా తగ్గిందా? ఏం కలిగిద్ది? ప్రేమకు బదులు కోపం, ద్వేషం, అసూయ ఆ స్థాయిలోనికి నిన్నేం చేస్తూ ఉంటాయి? తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. నెమ్మదిగా నీ భర్త పట్ల ద్వేషాన్ని పెంచుతూ ఉంటుంది. మొత్తానికి నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అంటే, నీ భర్త నీకు సరి అయిన జోడి కాదు అని చెప్పాలనుకుంటున్నావు కదా. నీ భర్త నీకు సరి అయిన వాడు కాదు అని చెప్పాలనుకున్నావు కదా. మరి ఆ రోజున అడిగితేనేమో, అమ్మో నా భర్త దేవుడు నాకు ఇచ్చిన వరమండి, అమ్మో ఈయన తప్ప ఎవ్వరు అని అన్నావు కదా. ఇప్పుడు సరి అయిన జోడి కాదంటున్నావు. లేకపోతే వీడేం భర్త అని చెప్పాలనుకుంటున్నావా? ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగా. ఏం కాదులేండి, నిజం చెప్పనా, ఎలాగైనా నీ నిర్ణయం ఏమిటి అంటే, నీవు నీ భర్తను నిందించడానికి నీవిష్టపడుతున్నావు. నీ భర్తను నిందించడానికి నీవిష్టపడుతున్నావు. ఈ 12 రకాలైన ఫిర్యాదులను సంపాదించావు. అదే నీవు నీ భర్తను ప్రేమించడానికి, ద్వేషించడానికి 12 ఫిర్యాదులు రాసుకొని వచ్చావు. నీ భర్తను ప్రేమించడానికి 12 కారణాలు చెప్పు.
అన్నాను. వ్యతిరేకంగా అనగా ఇప్పుడు నీ నుండి ప్రారంభించు. అన్నిటినీ నీ ఫిర్యాదులలో జవాబు ఇప్పుడు నీ వైపు నుండి చూద్దాం. నువ్వు రాసుకొచ్చిన ఫిర్యాదులన్నిటి నుండి జవాబులు నీ వైపు నుండి చూద్దాం. ఒకసారి అతడు భోజనం చేశాడో లేదో నిన్ను అడగలేదు, కానీ నీవు ఏమండి భోజనం చేశారా అని అడిగావా? నీ వైపు నుండి నువ్వు ప్రేమిస్తున్నావా అడిగావా? ఏమండి నిద్రపోతున్నారా అని ఎప్పుడైనా అడిగావా? మూడోదిగా బండి ఎక్కేటప్పుడు ఎక్కానండి వెళ్ళండి అని నువ్వు చెప్పావా? రాసుకొచ్చేటప్పుడు ఫిర్యాదులు చూస్తే చాలా వేదనకరంగా నవ్వులాటగా ఉంటుంది ఈ రోజున. ఒకసారి ఇలా చేస్తే ప్రేమ వస్తుందా? ప్రేమ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ద్వేషం అయితే రాదు. నీ భర్త మీద ప్రేమ పుడుతుందో లేదో తర్వాత, కానీ ద్వేషం రాదు, కోపం రాదు, నిందించాలనే మనసు రాదు. అదే సమయంలో నీ భర్త మీద ద్వేషం మాత్రం పెరగదు. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది. వాంఛ అనే మాటలకు చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక అర్థం నీ భర్త మీద నీకు ఇష్టం పుడుతుంది. ఎలాంటి వాడైనా నా భర్త కదా అని అనిపిస్తుంది. అక్కడి నుండి విధేయత. దేవుడు నీ పట్ల ఘనమైన కార్యాలు పొందుకునేలాగా నీ జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించు. ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం కంటే, నీ అత్తమామల మీద, నీ యొక్క తోటి కోడళ్ళ మీద, నీ పిల్లల మీద ఫిర్యాదులు చేయడం కంటే, వారిని నిందించడం కంటే, నేనేమేమి చేయగలను చూసుకొని నువ్వు మాత్రమే చేయగలిగినవి, నీ భర్త, నీ అత్త, నీ మామ, నీ ఆడపడుచు, నీ పిల్లలు, నీ యొక్క తోటి కోడలు, నీ సంఘంలో ఉన్న నీ తోటి విశ్వాసి, వారు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నీవు మాత్రమే చేయగలిగింది. నువ్వు ద్వేషించడం మాని వారు ఇలా చేయలేదు అనడం కంటే, వారి కొరకు నేను ఇలా చేయాలి అని నువ్వు అనుకుంటే, అసలు నీ జీవితంలో ఎవ్వరి మీద, అందుకని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేయడానికి ముందు నీలో ఎవరికైనా లేకపోతే ఎవరికైనా నీ మీద ఎవరికైనా ఎటువంటి ఏ విధమైన ద్వేషము పగ ఉన్నా మొదట నువ్వు వెళ్ళి వారితో సమాధానపడు. ఇలా ఫిర్యాదులతో ఉండి కొంతమంది పైకి చెప్పుకోలేక లోన్లోనే అన్ని ఫిర్యాదులే. ప్రార్థన చేస్తే, మందిరానికి వస్తే, పాటలు పాడితే, వాక్యం చదివితే, కానుకలు ఇస్తే, అరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? భర్తలారా, నీ భార్య మీద ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నావో, నీ అత్తమామల మీద ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నావో, దయచేసి నేను మరొకసారి చెప్తున్నాను, దేవుడు సాటి అయిన సహాయంగా భార్యాభర్తలను చేశాడు, కానీ ఆశీర్వాదకరంగా ఉండడానికి బిడ్డలను ఇచ్చాడు. కానీ ఈ రోజున నువ్వు అది పొందుకోలేకపోతున్నావంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీ దగ్గరికి రావటం లేదంటే, నీకు దేవునికి నీవేదో అడ్డు పెట్టుకున్నావు. ఆ అడ్డు తీసేయి. వారు చేయలేదు అనే కంటే, నేను చెయ్యాలి, నేను ప్రేమించాలి అనేది నువ్వు ప్రారంభించు. దయచేసి నా సందేశానికి మార్కులు వేయకుండా, నీ భక్తి ముందుకు వెళుతుందా, ఆగిపోయిందా, వెనకబడిపోయిందా? నీ భక్తి ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించే. దేవుని యొక్క వాక్య ప్రకారం నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించగలుగుతూ ఉన్నావా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించగలుగుతూ ఉన్నావా? ముందుకు వెళ్ళిందా, ఆగిపోయిందా, వెనుకబడిపోయావా? లేదా ఇదిగో
నీ భక్తి సౌకర్యంగా ఉందా, పర్వాలేదు అనిపిస్తుందా, పోటీ పడుతుందా? నీ భక్తి వేగంగా అభివృద్ధి చెందుతుందా, లేకపోతే ఎవరైనా నిన్ను చూచి వెంబడించేదిగా ఉందా, లేతే ఇంకా నీవెవరినైనా చూచి వెంబడిస్తున్నావా? ఆలోచించే. ఇక్కడితో ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా వాక్య సందేశాన్ని తదుపరి భాగంలో మనం విందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడువు, సర్వోన్నతుడువు, సజీవుడు అయిన మా తండ్రి, మారనివాడా, మార్పు లేనివాడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, నీకు వందనాలు. ఈ యొక్క నాయన ఇదిగో తండ్రి సమయంలో ఈ క్రిస్టియన్ ఛాలెంజెస్, క్రైస్తవ జీవిత సవాలులు, నిర్ణయాలు అనే విషయాల గురించి మేము ఆలోచన చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. మేము ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా వెళుతున్నాం, ఏ విధంగా అభివృద్ధిని లెక్క వేసుకుంటున్నాం అనేది సరిచూసుకొని సరిచేసుకొని నీకు మా హృదయాలను అప్పగించుకునే నీ పరలోక దివ్యమైన కృప మా అందరికీ మెండుగా దయచేయి. ఎవరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ జారిపోయారో, ఏ బుద్ధిహీనత, ఏ అవివేకము, ఏ విధమైనటువంటి అజ్ఞానముతో వారు ఉంటున్నారో వారి హృదయాల్లో మార్పును మీరు దయచేసి నీ సత్యాన్ని అనుసరించి నీవు అనుగ్రహించిన నెమ్మదిని వారు పొందుకునే భాగ్యం మెండుగా దయచేయండి. దేవా, ప్రతి కుటుంబాన్ని నీ ఆశీర్వాదపు దీవెన, మేలు, సమాధానముతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, యేసు రక్తమే జయం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక సహాయము సదా తోడుగా నడిపించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, యేసే నిత్య జీవము.